నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఫ్రాంక్స్టైన్ మాన్స్టర్ అప్పుడెప్పుడో 2 శతాబ్దాల క్రితం మేరీ షెల్లీ అనే ఒక రచయిత్రి రాసిన ఒక నవల. ఇది చాలా పాపులర్ అన్నమాట, మోస్ట్ పాపులర్. ఒక శాస్త్రవేత్త ఖాళీగా ఉండి లేదా ఒక వినూత్నమైన సృష్టి చేయాలనే భావంతో ఏంటంటే మనిషి శరీరంలోని భాగాలన్నీ కలిపి ఒక వింత ప్రాణిని సృష్టిస్తాడు. దిస్ ఇస్ ప్యూర్లీ ఇట్ వాజ్ ఎ ఫిక్షన్ అనమాట. సృష్టిస్తాడు. అదేంటి, అది మనిషిలాగా తయారు చేయాలని ఆయన భావిస్తాడు, కానీ అది మృగంలాగా తయారవుతుంది. బట్ ఇట్ హ్యాస్ హ్యూమన్ ఫీలింగ్స్ అనమాట. అది విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఆయన పేరు, అంటే ఆ నవల్లో ఆ శాస్త్రవేత్త పేరు. ఆయన సృష్టించిన ఆ మాన్స్టర్ ఒక రాక్షసుడిలాగా, ఒక భూతంలాగా కనిపిస్తూ ఉంటుంది. శాస్త్రీయ ప్రయోగాల ద్వారా ఒక ప్రాణి, ఆయన అనుకున్నది అన్ని మానవుడికి ఉండే మాదిరి హ్యూమన్ ఉండే అవయవాలతోటే చేస్తాడు. చాలా భయంకరమైన రూపం వచ్చేస్తుంది. దాన్ని సమాజం ఏంటంటే దాన్ని రాక్షసుడు అని పిలుస్తుండేసరికి అది హర్ట్ అవుతుంది. అంటే చూడటానికి అపీరెన్స్ ఏమో భూతంలాగానో దెయ్యంలాగానో రాక్షసులాగా. ఆ మృగం ఏం కోరుకుంటుందంటే, సరే ఆ ప్రాణి తనని సృష్టించిన వాడు ఈ ఫ్రాంకెన్స్టైన్ ఉంటాడు కదా, విక్టర్ ఫ్రాంకెన్స్టైన్, ఆయన నుంచి ఒక ప్రేమ, ఒక కన్సర్న్ అండ్ ఒక అండర్స్టాండింగ్. నువ్వు నన్ను సృష్టించావు కదా, నువ్వు తప్పితే నన్ను ఎవరు ఆదరిస్తారు, యూ ప్లీజ్ బీ హ్యూమన్ విత్ మీ అన్నట్టుగా అది బిహేవ్ చేస్తుంటుంది. బట్ ఒక భయంకరమైన తిరస్కరణ ఆ సైంటిస్ట్ నుంచి వచ్చేస్తుంది. దాంతో ఒక ఒంటరితనం కూడా దాన్ని, ఈ రెండు కలిసి ఆ తిరస్కరణ భావం, ఒంటరితనం రెండు కలిపి దాన్ని ప్రతీకారం వైపు నడిపిస్తాయి. ఆ ప్రతీకారం వల్ల ఏంటంటే ఈ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ కుటుంబం కానీ, ఆయన బంధువులు కానీ, ఆయన స్నేహితులు కానీ వాళ్ళని హింసిస్తూ ఇది ఆనందం పొందుతూ ఉంటుందన్నమాట ఈ మాన్స్టర్, ఈ డెమాన్. చివరికి విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ అతను చనిపోయిన తర్వాత ఈ మృగానికి ఒక వేదన కలుగుతుంది. అరే, నన్ను సృష్టించిన వాడు చనిపోయాడు, నేను బాధ పెట్టబట్టి కదా అని చెప్పేసి దాని తప్పులన్నీ కూడా పశ్చాత్తాపంతో రగిలిపోతూ మంచు ప్రాంతాల్లోకి వెళ్ళి అదృశ్యమవుతుంది. ఇది నవల. ఫ్రాంకెన్స్టైన్ రాసిన రచయిత మేరీ షెల్లీ. ప్రచురణ 1818. శాస్త్రీయ పరంగా ఉండే అహంకారాన్ని, మా హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని, పరంగా హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ని, అలాగే ఒంటరితనాన్ని, వీటన్నిటిని కలిపి చిత్రించిన ఒక అద్భుతమైన నవల అనమాట. ఇవాళ దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, మీకు మొన్నటికి మొన్న ఈ బంగ్లాదేశ్లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన హాదీ అని ఒక వాళ్ళ భాషలో ఒక జాతీయవాది, గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం పరితపిస్తూ ప్రాణాలు విడిచిన విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన ఒక ఉన్మత్త వ్యవహారం నడిపేవాడు. అతన్ని నడిపించిన యూనస్ మహమ్మద్, ఈయన మరి బంగ్లాదేశ్ లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు, నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్, చీఫ్ అడ్వైజర్ టు ద నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అక్కడ ప్రభుత్వం లేదు, లాలెస్నెస్, రూల్ లేదు, పాడు లేదు. అతను చనిపోయిన తర్వాత అతని సోదరి ఒక మాట అంది, మీతో మాకు యుద్ధం 200 ఏళ్ల నాటిదే అంది. ఎవరితో? నిన్నగాక మొన్న మనం దయతలిస్తే పుట్టిన ఆ దేశాల్లో ఒక ఉగ్రవాది మరణిస్తే ఆ ఉగ్రవాది చెల్లెలు ఏం మాట్లాడుతుందంటే, మీతో మాకు శతాబ్దాల వైరం, 2 శతాబ్దాల వైరంట. కరెక్ట్గా చెక్ చేస్తే 1818లో మేరీ షెల్లీ రాసిన ఈ నవల వచ్చి 200 ఏళ్ళు అయింది. సో దీన్ని చదివి ఆమె ఏమన్నా అలా అనుకుంటుందా? బంగ్లాదేశ్ అనే ఒక మృగాన్ని ఏమన్నా భారతదేశం తయారు చేసిందనే భావంలో ఆమె ఉందా? ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. షేక్ ముజిబుర్ రెహమాన్, బంగబంధు, బంగ్లాదేశ్ పిత. ఆయన కోరిక మేరకు ఆ రోజు అప్పటి మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వాళ్ళకి ముక్తివాహిని ఏర్పాటు చేసి 3000 మంది సైన్యాన్ని కోల్పోయి దాదాపు 3000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే ఒక అన్నెసరీ వ్యవహారంలో తలదూర్చి ఖర్చు పెట్టుకొని, భారతీయుల సొమ్మది ఖర్చు పెట్టి ఆ దేశాన్ని సృష్టిస్తే, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద ముఖలి వాళ్ళు ఏం మాట్లాడతాయండి? మీకు మాకు 200 ఏళ్ల నాటి వైరం ఉందనా? అదే అందుకనే విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ అనే శాస్త్రవేత్త ఏదో తన సరదాకి సృష్టించుకున్న ఒక ప్రాణి లాంటి మృగం సమాజంలో ఎలాంటి భయోత్పాతం సృష్టించి చివరికి పశ్చాత్తాపంతో వెళ్ళి మంచుకండల్లో అదృశ్యమైపోతుందో అది కథ కాబట్టి మంచుకండల్లో అదృశ్యమైంది. కానీ చిట్టగాంగ్ అడవుల్లో ఈ ప్రతీకార జ్వాలతో రగులుతూ ఉన్న
ఉగ్రవాద ముఠాలు ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద ముఠాలు అక్కడ క్యాంప్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఈ మెయిన్ టెర్రర్ క్యాంప్స్ను డిస్మాంటిల్ చేసిన తర్వాత చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా మారిన వాళ్ళని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రుణంతో మళ్ళీ ఇక్కడికి పంపించింది పాకిస్తాన్. వాడికేంటి అక్కడ ఫెయిల్డ్ మార్షల్కి బంగ్లాదేశ్ని కలుపుకొని గ్రేటర్ పాకిస్తాన్ చేయాలని. ఇక్కడున్న ఈ అసమర్థ పాలకుడు చీఫ్ అడ్వైజర్ టు ద నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ యూనస్ మహమ్మద్కు ఉన్న ఆలోచన ఏంటి, గ్రేటర్ బంగ్లాదేశ్ చేయాలని. అందుకోసం తన సరదా కోసం ఈ హాదీ లాంటి యువకుల్ని బలి చేశాడు. అలాంటి వాళ్ళు ఇంకొందరు బలి కావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో హిందూ డామినేటెడ్ ఉన్న జిల్లాల్లో హిందువుల్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి చెట్లకు కట్టేసి చచ్చిపోయిన తర్వాత కూడా పెట్రోల్ పేసి తగలబెట్టేంత దుర్మార్గానికి ఒడిగట్టుతున్న ఈ అనాగరిక సమాజం ఇది ఫ్రాంకెన్స్టైన్ సృష్టించిన మృగం లాంటిదే. సో ఇవాళ అందుకనే విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ అనే సైంటిస్ట్, ఆ నవల్లో సైంటిస్ట్ సృష్టించిన మృగం గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ మృగాన్ని తయారు చేసింది ఎవరు? అది మృగం అవుతుందని అనుకుని ఉండకపోవచ్చు బహుశా శ్రీమతి ఇందిరాగాంధీ. వాస్తవంగా షేక్ హసీనా ఉన్నంత వరకు మనకి ఈ 10 ఏళ్ల కాలంలో కూడా చక్కటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో, ట్రేడ్ కానీ ఎకానమీ కానీ ఎవ్రీథింగ్. ఇవాళ భారతదేశం ఎకనామిక్ బ్లాకేడ్ కనుక చేయగలిగితే బంగ్లాదేశ్ ఈజ్ నో వేర్. ఆ విషయం ఆ మృగానికి తెలియదా? బంగ్లాదేశ్ అనే మృగానికి. అండ్ ఆ మృగానికి సపోర్ట్ చేస్తున్న వెనకాల డెమోన్ ఉంది, పాకిస్తాన్కి తెలీదా? వీళ్ళిద్దరినీ రిమోట్లో నడిపిస్తున్న ప్రపంచ పోలీసుకి తెలీదా? సో ఇవన్నీ తెలుసు. సో లేకపోతే దోస్తానా, ఇది తేల్చుకోవాల్సింది ఆ మృగం. ఆ మృగం ఎప్పటికైనా లోపల ఎంతైనా మానవత్వం ఉంటే కనుక, ఎందుకంటే ఒక మంచి కాజ్ కోసం అని ఆ రోజు షేక్ ముజిబుర్ రెహమాన్ మాకు కావాలి అని చెప్పి బంగ్లాదేశ్ సృష్టించుకుంటే ఇవాళ ఎక్కడి దాకా వచ్చింది? ఉగ్రవాద ముఠాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దక్షిణాసియా రీజన్లో శాంతి అసలు ఏమాత్రం ఉండకూడదని భావించే ప్రపంచ పోలీస్ ఆడే ఆటలో అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ కీలుబొమ్మలైనాయి. పక్క నుంచి కబళించడానికి అక్కడ నక్కజిత్తుల డ్రాగన్ రెడీగా ఉంది చైనా జీ జిన్పింగ్. అందుకనే 4 పైసలు ఇసిరేసి 2 ఎయిర్పోర్ట్లు కట్టించి మొత్తం యాక్సెస్ బంగ్లాదేశ్లోకి యాక్సెస్ తీసుకొని హిందూ మహాసముద్రంలో పాగా వేయాలనేది చైనా ఆలోచన. ఆల్రెడీ చిట్టగాంగ్ అడవుల్లో కమాండోలను దించేసి అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకొని సెయింట్ మార్టిన్ ఐలాండ్స్లో ఆ దీవిని కబ్జా పెట్టి అక్కడ నావల్ బేస్ ఏర్పాటు చేసుకొని హిందూ మహాసముద్రం మీద తిరుగులేని అజమాయిషీ చేయాలని చెప్పేసి అమెరికా ఆలోచన. ఎవడో పక్క కాంటినెంట్ నుంచి వచ్చి వాడి చలామణి చేయటం ఏంటి? స్వయంగా ఈ కాంటినెంట్లో ఉన్న చైనా మిగిలిన దేశాలన్నీ కబళించాలని చూడటం ఏంటి? ఈ ప్రకృతి వైపరీత్యాలకి బహుశా ఈరోజు బంగ్లాదేశ్ రూపంలో పుట్టిన ఈ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ ఏమైనా సమాధానం చెబుతుందేమో వేచి చూడాలి.